ప్రొద్దుటూరు పట్టణంలోని పవర్ హౌస్ నందు ఉన్న విద్యుత్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ డివిజన్ ఆఫీసులో త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. శిథిలావస్థకు చేరుకుంటున్న కార్యాలయం నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తమ విధులకు హాజరయ్యారు. హఠాత్తుగా బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మధ్యలో పడటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. పెచ్చులు ఊడి పడగానే కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఏ ప్రమాదము జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నతాధికారులు శిథిలావస్థకు చేరుకుంటున్న కార్యాలయాన్ని నిర్లక్ష్య ధోరణి వీడి బాగు చేయించాలని, ఇటువంటి ప్రమాదాలు జరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడి ఉద్యోగులు కోరుతున్నారు. పెచ్చులు ఊడి తాము పనిచేస్తున్న కార్యాలయం మధ్యలో పడటం వల్ల తాము ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నామని, ఇవే పెచ్చులు ఉద్యోగులపై పడి ఉంటే తమ పరిస్థితి ఏం గాను అంటూ సిబ్బంది వాపోతున్నారు. చెప్పండి సార్, ఇది పక్క రూమ్ లో వచ్చేసి ఉన్నటువంటి పెచ్చులన్నీ ఊడిపోయినాయి. చాలా ప్రమాదం జరిగేది. దేవుడు కాపాడు. మంచి మీద పడేది. మంచి పడితే అంత చట్టమైంది. ఇది కూడా చాలా ఉంటే అట్టే ఉంది. మీరు దీని గురించి పై అధికారులకు చెప్తున్నారు కదా? చెప్పినాం. వాళ్ళ సమాధానం ఏముంది? చేస్తామని అంటారు అంతే. ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు? ఇప్పుడు తగ్గనే ఇది కొట్టించి రిపేర్ చేసేసారు. రిపేర్ చేసేసి మనిషి మీద పడితే ఇబ్బంది అయింది కదా, జస్ట్ మిస్ అయిపోయింది. కూడా పడే చూడండి, ఒక మీద పడి పొరపాటున ఇదైతే ఇబ్బంది అవుతుంది. ఏమైనా జరుగుతుంది ఎవరు బాధ్యత? అదే భయం. సీట్లో కూర్చొని భయంగా ఉంది. సరే, మాకు దినదినంగా గండంగా ఉన్నాం. ప్రొద్దుటూరు డివిజన్ ఆఫీసు, ఇది సిఏ సెక్షన్. వర్షం పడడం దాదాపు సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము. ఇది పైన ఇది స్లాబ్ అనేది వర్షమేటుకు డ్యామేజ్ అయింది. కనీసం కొద్దిమన్నా పై అధికారులు ఎన్నిసార్లు చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాము పైన అధికారులకు. ఇది తుర్తిలో తప్పిన ప్రమాదము నలుగురికి జరగాల్సింది. ఏమన్నా జరిగితే ఈ ప్రమాదం ఏమన్నా జరిగితే ఎవరు దిక్కు ఈ నలుగురికి? మా పరిస్థితి ఏంటి? దయచేసి ఇప్పుడున్న పై అధికారులు చూసుకోవాలని. ఎవరు పట్టించుకోలేదు. రోజు వస్తుంటే మేము ఎలా ఉండాలి, ఎట్లా వర్క్ చేయాలి, అక్కడ ఎంతమంది సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు. మాకేదైనా జరిగితే మేమేం చేయాలి, మా కుటుంబాలు ఏమైపోవాలి సార్? పట్టించుకోకుండా మేము ఎలా ఉండాలా? రావాలన్నా భయం అయిపోతుంది సెక్షన్లకి. ఇప్పటికన్నా అక్కడ పట్టించుకొని ఏదో ఒకటి చెయ్యమని కోరుతున్నాం సార్. దీని గురించి మీ పై అధికారులకు చెప్తే వాళ్ళు చెప్పినాం సార్, ఏం స్పందన అనేది లేదు. పట్టించుకొని చెప్తానే ఉండము వాళ్ళందరికీ. ఇట్లా అయింది సార్, పడిన మాకు కష్టంగా ఉంది, భయం అవుతుంది రోజు కానీ ఎవరు ఏమి పట్టించుకోవటం లేదు. ప్రాణ నష్టం ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు మాకు అసలు ఒక్కొక్కరి పిల్లలనే ఉండేది. పిల్లలకు చూసుకునే బాధ్యతలు ఎవరు లేరు మాకు. దయచేసి ఏదో ఒకటి ఇదే సార్ 4 సంవత్సరం నుంచి ఉంది సార్. అది ఎవరికి చెప్పినా ఎవరు వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు తప్పక ఎవరే కానీ పట్టించుకోలేదు. ఈరోజు ఎంత భగవంతుడు కాపాడినాడంటే 4 ప్రాణాలు కాపాడినాడు. ఒక్క నిమిషంకే అందరూ తలలు పగలి చచ్చిపోయారు. ఎవరో దేవుడు కాపాడినాడు మమ్మల్ని అందరినీ. ఒక నిమిషమే సార్, అట్లా తుడిసి అట్లా ఆడ కూర్చునే అంతే. ఆ సార్ వచ్చినాడు, నీళ్లు తాగుతున్నాడు. ఆ సార్